శ్రీకృష్ణాయ నమః. భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగము 67 నుంచి 78 శ్లోకాలు భావాలు. ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నచాశుశ్రూషవే వాచ్యం నచ మాయోభ్యసూయతి. అర్జున, నేను బోధించిన ఈ జ్ఞానాన్ని తపస్సు లేని వారికి చెప్పకూడదు, భక్తులు కాని వారికి బోధించకూడదు, శుశ్రూష చేయని వారికి వినిపించకూడదు, నన్ను ద్వేషించే వారికి అసలు చెప్పకూడదు. యైమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిదాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైశత్య సంశయః. అర్జున, పరమరహస్యమైన ఈ జ్ఞానమును ఎవడు నా భక్తులకు చెబుతాడో వాడు గొప్ప భక్తి చేసి నన్నే పొందుతాడు. ఈ విషయంలో సందేహము వద్దు. నతస్మాన్ మనుష్యేషు కచ్చిన్మే ప్రియకృత్తమః భవితా నచ మే తస్మాత్ అన్యః ప్రియతరో భువి. అర్జున, అతని కంటే నాకు ప్రియం చేసేవాడు మరొకడు ఉండడు, అతని కంటే నాకు ప్రియమైన వాడు ఈ ప్రపంచంలో మరొక్కడు ఉండబోడు. అధ్యేష్యతే చ ఇమం ధర్మం సంవాదమావయోః జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టస్యామితి మే మతిః. అర్జున, ధర్మరూపమైన మన సంవాదమును ఎవడు చదువుతాడో వాడు జ్ఞానయజ్ఞముతో నన్ను పూజించిన వాడు అవుతాడు. ఇది నా నిశ్చితాభిప్రాయము. శ్రద్ధావాన్ అనసూయచ్చ శృణుయాదపి యో నరః సోపి ముక్తః శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం. అర్జున, ఈ గీతా జ్ఞానమును ఆలకించిన వాడు పాపము నుండి విముక్తుడవుతాడు, ప్రశస్తమైన పుణ్యలోకాలను పొందుతాడు. కచ్చిదేతచ్యుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా కచిదజ్ఞాన సమ్మోహః ప్రణష్టస్తే ధనంజయ. పార్థ, గీతాశాస్త్రాన్ని నిశ్చలమైన బుద్ధితో శ్రద్ధగా విన్నావు కదా. ధనంజయ, అజ్ఞానం వల్ల ఏర్పడిన మోహము నశించిందా? అర్జున ఉవాచ నష్టో మోహ స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాత్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. అర్జునుడు చెబుతున్నాడు, అచ్యుత, నా మోహము నశించింది, అంతా నీ అనుగ్రహము. ఆత్మ విషయము స్మృతికి అందింది, సందేహాలన్నీ తొలగిపోయాయి. నీ మాటే నా బాట. సంజయ వాచ ఇత్యహం వాసుదేవస్య పాతస్య చ మహాత్మనః సంవాదమిమమ శ్రౌషం అద్భుతం రోమహర్షణం. సంజయుడు వినిపిస్తున్నాడు, రాజా, శ్రీ వాసుదేవునికి మహాత్ముడైన అర్జునునికి మధ్య జరిగిన సంవాదమును ఆలకించాను. ఎంత అద్భుతమో, మేలు పులకరిస్తోంది.
వ్యాస ప్రసాదాత్ శృతవానేతత్ గుహ్యం అహం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయతః స్వయం. రాజా, యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు పలికిన గీతా జ్ఞానము ఉత్కృష్టమైనది, రహస్యమైనది. వ్యాసుని దయ వల్ల నేను ప్రత్యక్షంగా వినగలిగాను. రాజన్ సంస్కృత్య సంవాదం ఇమం అద్భుతం కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః. ధృతరాష్ట్ర మహారాజా, కృష్ణార్జుల మధ్య నడిచిన ఈ సంవాదము పుణ్యప్రదము, ఆశ్చర్యకరము. దానిని తలిచి తలిచి మళ్ళీ మళ్ళీ తన్మయమవుతున్నాను. తచ్చ సంస్కృత్య రూపం అతి అద్భుతం హరేః విస్మయం వే మహాన్ రాజన్ వృష్యామి చ పునః పునః. రాజా, శ్రీహరి ప్రదర్శించిన మహాద్భుతమైన విశ్వరూపమును స్మరించే కొద్దీ నాకు విస్మయము కలుగుతోంది. మళ్ళీ మళ్ళీ పులికించిపోతున్నాను. యత్ర యోగేశ్వరః కృష్ణోః యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. రాజా, యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు, ధనుర్ధరుడైన ధనంజయుడు ఎక్కడ ఉంటారో అక్కడ లక్ష్మి కొలువై ఉంటుంది. విజయలక్ష్మిగా, ఐశ్వర్య లక్ష్మిగా, దృఢమైన ధర్మరూప లక్ష్మిగా ఉంటుంది. ఇది నా అభిప్రాయము. ఓం తస్సైతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే మోక్ష సన్యాసయోగో నామ అష్టాదశోధ్యాయః. ఈ విధంగా ఉపనిషత్తులు, బ్రహ్మ విద్య, యోగశాస్త్రము, శ్రీకృష్ణార్జున సంవాదమైన భగవద్గీత యందు మోక్ష సన్యాస యోగమనే 18వ అధ్యాయము. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.